ఇలా మేము ఎందుకు మాట్లాడుతా ఉన్నామంటే ఈ యొక్క ప్రాజెక్టు వలన ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఎంత పడుతూ ఉందో తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. అవస్థల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2019 నుంచి 23 వరకు వాళ్ళు కట్టినటువంటి రీపేమెంట్ 25 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ మా ప్రభుత్వం మొదటి సంవత్సరం 14 కోట్లు 14,000 కోట్లు, రెండవ సంవత్సరం 34,000 కోట్లు పేమెంట్ చేసి ఈరోజు ఇప్పటికే దాదాపు 73,000 కోట్ల పేమెంట్ జరగడానికి ఈరోజు ఈ ప్రభుత్వం ఆర్థిక భారం మోస్తా ఉంది. ఆనాడు భారతీయ జనతా పార్టీ ఏటీఎం కాళేశ్వరం ఏటీఎం అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొమ్ముకైతే సిబిఐ ఎందుకు డిమాండ్ చేస్తారు, ఎంక్వైరీ ఎత్తలేరన్నారు. నిండు శాసనసభలో చర్చ చేసి సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇన్ని రోజుల దాకా ఎందుకు కార్యాచరణ తీసుకోకుండా అడ్డం పడుతున్నారో చెప్పమని చెప్తా ఉన్నాం. ఇలా అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీని సూటిగా అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించిన అంశం మీద సిబిఐ విచారణకు మేము తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాసినాం. తదుపరి చర్యలు మీ ఇద్దరు స్నేహితం కారణంగా ఆగిపోతున్న మాట వాస్తవం కాదా? మీరు గతంలో గడ్కరీ గారి నుంచి మొదలెట్టుకుంటే, మీరు నడ్డా అమిత్ షా నుంచి మొదలెట్టుకుంటే ఇది కాళేశ్వరం టీఆర్ఎస్ పార్టీ ఏటీఎం అన్న మీరు ఇలా మీకు ఏటీఎం నుంచి ట్రాన్స్ఫర్ మరి మనీ ట్రాన్స్ఫర్ దానికి స్కీమ్ కింద ఆ స్కీమ్ లాగా మారిందా ఏమో అర్థమైతలేదనే మాట మనం చేస్తాం. అంతేకాదు ఈరోజు తెలంగాణ ప్రాజెక్ట్ వస్తే తెలంగాణ యావత్ ప్రాజెక్టుల యొక్క పురోగతి బాగుంటుందని ఆకాంక్షించుకున్నాం. మొత్తం పైసలు తీసుకొని కాళేశ్వరాన్ని పెట్టిండ్రు, రైట్. కానీ మీరు కృషి చేసుకొని కడతాన గౌరవ రిజర్వ్ 2014లో మాట మాట్లాడింది. ఇవాళ కూడా అక్కడనే ఉంది ఇవాళ పరిస్థితి. దాని తదుపరి రంగనాయ సాగర్ కొండపోచమ్మల కొంత డబ్బు ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది, అక్కడ కట్టుకున్నారు. ఇవాళ మిగతా సంబంధించినటువంటి ఎక్కడైనా కూడా తీసుకుంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సంబంధించి ఒక్క ప్రయోజనం కూడా రైతాంగానికి జరగకుండా ఆర్థికంగా భారం పడ్డటువంటి పరిస్థితిని తెలంగాణ ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. శాసనసభ ఏర్పడగానే రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రాన్ని ఇచ్చినాం. కాళేశ్వరం సంబంధించి కమిషన్ విచారణ తర్వాత శాసనసభలో చర్చ చేసినాం. చర్చలో ఉన్నటువంటి ఫైనాన్సింగ్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఇంత పారదర్శకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్ని కూడా ఒక వ్యవహారికంగా నడుపుకుంటూ ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోయే దశ లోపల ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ సమాజం మీదనే, అంటే ప్రభుత్వం అంటే సమాజం విషం జమ్ముతూ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మేమే తెలంగాణ ఛాంపియన్ అని చెప్పుకునే వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలకు మాత్రమే పరిమితమై, రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే పరిమితమై రాజకీయ కక్ష సాధింపుగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలి. వాస్తవాలు ఇవి. ఇవాళ తెలంగాణ పెట్టిన అప్పులకు, కాళేశ్వరంకు పెట్టిన అప్పులకు ఈ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక బడ్జెట్లోనే 14,000, 34,000 దాదాపు 48,000 కోట్లను ఇవాళ తెలంగాణ ఈ ప్రజాపాలన ప్రభుత్వం భరించింది అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇరిగేషన్ అనేది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు ఇలా కాంగ్రెస్ అంటేనే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చరిత్ర. ఇలా ఈ దేశం మొత్తం మీద ఏ ప్రాజెక్టు తీసుకున్నా కాంగ్రెస్ హయాంలో నిర్మించబడ్డాయే, నెహ్రూ కాలం నుంచి తీసుకుని ఇప్పటిదాకా కూడా. కాబట్టి మరొకసారి తెలంగాణ ప్రజాపాలన సంతోషం నువ్వు కాపాడుకో, కానీ ఆ పదవిలోకి వచ్చినోనికి సంతోషం ఉండాలి కానీ ఏడిపోయిందిరా నాయన. రోజు రోజు మీరు చూడు, టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు. మీరు గట్టిగా అడిగిర్రు అనుకో, ఏమాయిరా బై 2,500 ఏడు ఉన్నాయని చెప్పి మీరు అడిగిరాక ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు. వీడెక్కడ ముఖ్యమంత్రి? ముసలోళ్ళు పోయి ఏమాయిరా బై మరి 2,000 పెన్షన్ 4,000 ఎత్తానో 100 రోజులు లాంటివి నరికితివి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమయ్యా మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష, నాకు అర్థమే కాదు. అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యాను అంటే లాగుల తొండలు ఇడుస్తా, మెడల బేగులేసుకుంటా,
గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్య గీదా భాష. మాకు రాదా భాష? మాట్లాడమంటావా? హైదరాబాద్లో పెరిగినోని నేను. మాట్లాడమంటే ఉర్దూలా, హిందీలా, తెలుగులా, ఇంగ్లీష్లా పొల్లు పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది. మాకు కూడా వస్తుంది భాష. హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను. నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు. సరే రా, పర్వాలేదు, నీ అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయినావు, చేయి. రోజు ఏడుచుడు ఎందుకు? మేము ప్రతిపక్షంలో ఉన్నాం, నువ్వు అధికారంలో ఉన్నావు. ఇక అంటారు చూడదు సామెత, కనకపు సింహాసనం మీద శునకం కూర్చోబెట్టినట్టు నిన్ను ఆడ కూర్చోబెట్టిన పాపానికి రోజు అరసుడే. రోజు అరిసి 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 నిన్న మొన్న కొడంగల్